మేడారం జాతరకు వచ్చే భక్తులకు దర్శనానికి వెళ్తే అక్కడ టెంకాయలు పడి అదేవిధంగా బంగారం కోసం వెళ్తే తలకాయలు పగిలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది గాయపడి ఆసుపత్రికి వస్తున్నారు. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు మేడారంలో ఉచిత వైద్య శిబిరం ఏదైతే ఉందో ప్రభుత్వానికి సంబంధించిన వైద్యశాలలో వీళ్ళందరూ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఈ పెద్ద మనిషికి సైతం ఇక్కడ గాయమైంది. దానికి సంబంధించి ఒక మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇలా చాలామందికి రోజు పదుల సంఖ్యలో అంతకు మించి సైతం వస్తున్నట్టుగానైతే మనకు సమాచారం అందుతుంది. ఈయనకి ఏం తాకిందనేది ఒకసారి తెలుసుకుందాం. ఏమైందండి సార్? మేము దర్శనానికి వచ్చినాం. దర్శనానికి వస్తే పైకి వెళ్ళి భక్తులు కొబ్బరికాయలు ఇస్తుంటారు కదా, అది నా తలపైన పడి కొంచెం చిన్నగా మైనర్ ఇంజూర్ అయింది. మీరు గద్దెల దగ్గర దాకా వెళ్ళిలా లైన్లోనే వెళ్ళిలా? గద్దెల దగ్గర దాకా పోయినాం సార్. గద్దెల దగ్గర దాకా పోయినాం. గద్దెల దగ్గర దాకా పోయి మేము దర్శనం చేసుకుంటున్నాం. దర్శనం చేసుకునేటప్పుడు ఈ భక్తులు అందరూ పైకి వెళ్ళి కొబ్బరికాయలు ఇస్తుంటారు కదా, ఇసిరే ముందు ఆ ఇసిరేటప్పుడు నేను అక్కడ గద్దెల కాడ దర్శనం చేసుకుంటాను. పైకి వెళ్ళి వచ్చి కొబ్బరికాయ పడ్డది. అంటే మీతో పాటు వచ్చిన వాళ్ళకి అట్లే నేను ఒక్కనే సార్. ఒక్కనికే తాకి ఆయన మా కోవర్కర్. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు ఇక్కడ వైద్యశాలలో వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వైద్యులతో ఎంతమంది ఇలా హెడ్ ఇంజరీస్తో వస్తున్నారు తలలకి. సార్ చెప్పండి, ఇది తలలకు దెబ్బలు తగలడం ఇట్లాంటి వాళ్ళు ఎంత వస్తున్నారు సార్? సో మాకు 21వ తారీఖు నుండి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మొదలైన సంగతి మీ అందరికీ తెలుసు. దానికంటే ముందు మీ భక్తి టీవీకి ధన్యవాదాలు, యాజమాన్యానికి ధన్యవాదాలు. సో మేము ఇప్పటి వరకు దాదాపుగా మేము ములుగు ఆరోగ్య శాఖ 73 క్యాంపులు ప్లాన్ చేసింది. అందులో ఇక్కడ ఇది మెయిన్ క్యాంపు. మీరు ఎక్కడైతే మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారో అది మన తాత్కాలిక ఆసుపత్రిగా తీసుకోవడం జరిగింది. తర్వాత కోర్ ఏరియాలో 30 క్యాంపులు పెట్టి అక్కడ ఇద్దరు డాక్టర్లని మిగతా స్టాఫ్ని అందించి అక్కడ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఏర్పాటు చేసి ఏమేమి ఇస్తున్నాయి. సో ఇక్కడ ఇప్పుడు మేము ప్రారంభించినప్పటి నుండి దాదాపుగా నిన్ననైతే చిన్నపిల్లలకు బాగా హీట్ స్ట్రోక్ వచ్చింది ఎండవేడికి. సో ఇంజురీ కేసెస్ తక్కువనే వస్తున్నాయి. కాకపోతే ఫీవర్ కేసెస్, వాంతులు, ముఖ్యంగా గ్యాస్ట్రైటిస్ మనం తీసుకునే ఆహారంతో కానీ నీళ్ళతో కానీ వీటి వల్ల గ్యాస్ట్రైటిస్ వస్తున్నాయి. దాకా వాంతులు విరేచనాలు. ఎండ ఎక్కువ ఉందా సార్? హీట్ వేవ్ ఉంది కదా, ఎండ ఉండడం వల్ల ఈ పిల్లలకైతే హీట్ స్ట్రోక్ వచ్చింది. నిన్న దాదాపుగా 15 మంది పిల్లలు అడ్మిట్ అయ్యారు. ఇంజురీ కూడా మీ తలలో పగిలి బంగారం అది కూడా ఉన్నాయి. ఇంజురీస్ ఉన్నాయి మాకు. టోటల్గా ఇప్పటి వరకు ఇంజురీస్ కేవలం మాకు 559 వచ్చినాయి ఈ 2 రోజులలో, నిన్నటి వరకు. ఓకే, ఓపీ మొత్తం మేము గత 1,00,000 పైన ఓపీ చూడడం జరిగింది. రెఫరల్ వచ్చేసేసి 170 రెఫర్ చేసినాము. అంటే కొంచెం కాలు ఇరగడము, లేకపోతే ఆస్తమా ఎక్కువగా ఉండడము, ఎపిలెప్సీ అంటే ఫిట్స్ ఉండడము లాంటి వాటికి మేము రెఫర్ చేయడం జరిగింది. అంటే భక్తులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు గద్దెల దగ్గర? మేము ఇంతకుముందు కూడా చెప్పాము. మేము వివిధ ఛానళ్ళ ద్వారా ఇప్పుడు కూడా మీ ద్వారా కూడా నేను విన్న వాళ్ళకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మాస్క్ తప్పకుండా పెట్టుకోండి. మాస్క్ పెట్టుకోవడం వల్ల మనకు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అంటే దగ్గు, దమ్ము, జలుబు, తుమ్ములు, గొంతు పట్టేయడం, తలనొప్పులు ఇవన్నీ. గద్దెల దగ్గరికి వెళ్తే అది హెల్మెట్ పెట్టుకోవాలి, కానీ అసలు పోకుండా ఉండాలి బెస్ట్. తల్లులు అంటే దగ్గరికి పడకుండా కొంచెం ఎక్కడి నుండి వస్తుంది, ఎవరు వేస్తున్నారు అని కొంచెం గ్రహించుకుంటూ మనం దర్శనం చేసుకుంటే బాగుంటుంది. అంటే మేజర్ ఏమైనా వస్తున్నాయి సార్? మైనరే ఉంది ప్రస్తుతానికి. మొత్తానికి అయితే ఓపీ అయితే పెరిగిపోతున్నట్టుగానైతే చెప్తున్నారు. ఈ 2 రోజుల్లో చూసుకున్నట్లయితే ఏదైతే తలలకు దెబ్బలు తగలడం, లేకపోతే టెంకాయలు కావచ్చు, బంగారం అవి తగిలిన కేసులు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. దీంతోపాటు చిన్నపిల్లలకు సంబంధించిన ఏదైతే హీట్ వేవ్ ఉంది కనుక, ఏదైతే ఎండ వేడిని వల్ల అదేవిధంగా క్యూ లైన్లో ఎక్కువసేపు ఉండడం మూలంగా పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నట్టుగానైతే వైద్యాధికారులు అయితే చెప్తున్నారు. అయితే తలలు పగిలిపోవడం లేకపోతే బ్లడ్ రావడం మూలంగా ఇక్కడికి వచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరైతే సమ్మక్క సారలమ్మ గద్దెల వరకు వెళ్తారో ఆ గద్దెల వరకు వెళ్తున్న క్రమంలో భక్తులు సమర్పించే మొక్కులు ఏవైతే బంగారం అదేవిధంగా టెంకాయకి సంబంధించి ఇసరడం మూలంగా తలలకు దెబ్బలు తాకి ఆసుపత్రులకు భక్తులు వస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి ఎన్టీవీ మేడారం నుంచి.